డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో జీపీఓ పోస్టులు డిగ్రీ క్వాలిఫికేషన్ నిర్ణయించిన ప్రభుత్వం. కలెక్టర్లకే నియామక క్రమశిక్షణ అధికారాలు ఉత్తర్వులు జారీ. కొత్తగా చేరే వారికి 3 ఏళ్లు ప్రొబేషన్. బాండ్ రాయాల్సిందే. మొత్తం 10,954 గ్రామ పాలన అధికారి కొలువులు. పాద విఆర్ఓలు విఆర్ఏలకు బదిలీల ద్వారా అవకాశాలు అంటూ చూస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ విషయం చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇక వాళ్ళకు నోటిఫికేషన్ లేదు, ఎగ్జామ్ లేదు, ఏం లేదు. ఎవరైతే ఎంత ముడుపులప్ప చెప్తారో, ఎవరైతే వాళ్ళ మనుషులు ఉన్నారో వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇక డైరెక్ట్ పోస్టులు వాళ్ళకి. ఒక దిక్కు నిరుద్యోగులు మాకు ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి ప్రతిరోజు ధర్నా చేస్తూ ఉన్నారు. హనుమకొండలో బండారి కుమారస్వామి అని చెప్పి తన తల్లి చేతితో ఉరేసుకొని చనిపోయాడు. అయినా కానీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడేట వ్యవహరిస్తూ ఉంది. కనీసం కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు, వాళ్ళకు భరోసా కల్పించలేదు, వాళ్ళకి ఎలాంటి న్యాయము చేయలేదు, నష్టపరిహారము అందించలేదు. ఈరోజు నిరుద్యోగులు అందరూ మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పి రోడ్లు ఎక్కుతారు, ఉద్యమాలు చేస్తారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినా కానీ పట్టించుకోలేదు. ఇక ఉద్యోగ ఖాళీ భర్తీ చేయకుండా ఇలా డబ్బులు వచ్చేవి, కమిషన్లు వచ్చేవి. అంటే పోస్టులు అమ్ముకోవడం, ఇక ఇవన్నీ బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పి అమ్ముకోవడం. డిగ్రీ క్వాలిఫికేషన్ నిర్ణయించి ఇక ఇప్పుడు రాస్తారు, ఇక పంచుకుంటారు. ఇక ఈ పోస్టులను పంచుకొని ఒక పోస్టుకు 5 లక్షల, 10 లక్షల, 20 లక్షల, 30 లక్షలు ఇట్లా చేసుకొని ఇట్లా అమ్ముకునే పరిస్థితి ఉన్నది. ఇది ప్రజాపాలన, ఇది రేవంత్ రెడ్డి పాలన.